మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. ఇంకా ఓ గమ్మతైన ముచ్చట చిత్రమైన ముచ్చట వచ్చింది ఇవాళ ఆంధ్రజ్యోతి పేపర్లో. ఎక్కడ సేపు ఏం చెప్ప జరసేపు చెప్తా ఈయన ప్రయత్నం చేయరు. ఏకాంత ఫోటోలు బయట పెడతానని బెదిరించిండట దోస్తుగాడు. ఏకాంత ఫోటోలు అంటే ఎరికే కదా, పర్సనల్గా అర్రల కూర్చొని కొన్ని పని చేస్తారు కదా, ఇంకో గసోటి ఫోటోలు బయట పెడతా అని దోస్తుగాడు బెదిరించిండట. బెదిరిస్తావు బిడ్డ అనుకొని ఇంకో దోస్తుగాడిని పట్టుకొని ఈయన వేసేసిరట. మరి వీళ్ళంతా ఓళ్ళు ముగ్గురు మొగోళ్ళే. మరి ముగ్గురు మొగోళ్ళు అంటే మరి ముగ్గురు మొగోళ్ళు ఏకాంతంగా ఎట్టుంటారటరా? ఉంటారు, కొన్ని దిగసేటి గట్టినే ఉంటాయి. మొగోళ్ళు కలిసి కూడా శృంగారంలో పాల్గొంటారు కదా. అదేదో యాప్లు ఉంటాయి కదా, గే యాప్లు అని, మళ్ళీ పోతే హోమోసెక్సువల్స్ అని, ఇంకేందుకు ఉంటుంది కదా. మొగోళ్ళు కలిసి సంసారం చేస్తారు. మరి అదేమో ఆనందం పాడైపోను. కానీ ఇంకో గసంటి వాళ్ళు ముగ్గురు గుడిరంట. ఈ ముగ్గురు మోతవార్లది ఎక్కడెక్కడ ఊరంటే ఎక్కడ ఒక ఆయనదేమో కోదాడ మండలం గణపవరం అంట, బలుగూరి గణేష్ అంట, 25 ఏళ్ళంట పొరగానికి. అయితే ఈయనంట బెంగళూరులో ఒక హోటల్లో పనిచేసేదంట. బెంగళూరులో ఒక హోటల్లో పనిచేస్తే ఈ మధ్యలో గ్యాస్ కొరత వచ్చాయి కదా, గ్యాస్ కొరత వచ్చి హోటల్ యజమాని ఉండట. అయ్యా గ్యాస్ దొరుకుతుంది, ఏం దొరుకుతుంది, కైట్ల పోయి నువ్వేమవుతావు కానీ పత్తలేకుండా ఇంటికి పోరని చెప్పిండట ఓనర్. ఈ పాడైపోయి ఇక్కడ మా అక్కడ మస్తు దొరుకుతుంది అనుకొని చిన్నగా వెళ్ళి వచ్చాను. ఇంటికి వచ్చినట. ఇంటికి వచ్చి అదేంది మేలచెరువు దగ్గర ఓ కంపెనీ ఉందంట. కంపెనీలో సెక్యూరిటీ పని చేస్తున్నట. సెక్యూరిటీ పని చేసుకుంటే సెక్యూరిటీ వాళ్ళకి పెద్ద పని ఉంటుంది కదా, ఊకున్నది చేశారన్నట్టు చిన్న ఫోన్ ఓపెన్ చేసినట. ఫోన్ ఓపెన్ చేస్తే అందులో ఏదో యాప్ అంట. యాప్ పేరు ఏం పేరు? హోమోసెక్సువల్ అంట. హోమోసెక్సువలేనా? హోమోసెక్సువల్. ఆ యాప్లోకి పోయిండట. ఆ యాప్లో ఈయన సొంటి వాళ్ళు ఇంకిద్దరు కలిసిరంట. ఆ మోతవర్రది ఎక్కడ అంటే ఈయనదేమో కోదాడ హుజూర్ నగర్ చెందినట్టు ఒక ఆయన. హుజూర్ నగర్ చెందిన ఆయన బర్రెంకుల సోమేష్ అంట. ఈ బర్రెంకుల సోమేషు ఈయనేం పని చేస్తాడు, అక్కడనే ఊళ్ళో ఏదో ఎలక్ట్రికల్ షాప్లో పని చేసుకుంటారట. ఈయనకి ఇంకో సోపతి గాడు దొరికిన కొత్తగూడెం అంట. కొత్తగూడెం చెందిన పగిళ్ళ ఉదయ్ కుమార్ అంట. ఈ పగిళ్ళ ఉదయ్ కుమారు, సోమేషు, గణేషు ముగ్గురు మంచి సోపతయ్యారంట. ముగ్గురు అభిప్రాయాలు ఒకటేనేట. అబ్బా భలే దొరికినాం రా మనం ముగ్గురమా, పొయ్యిరాలు లేక 3 పొయ్యిరాలు లేక మంచిగా కూడినాం, మనం ముగ్గురం కలిసి ఏమైనా చేసుకుందాం. వాళ్ళు గూడిందే ఇలా హోమోసెక్సువల్ యాప్లా. ఇదంతా తిడగాలి వీళ్ళంతా. ఈ యాప్లో కూడా సరికల్లా మరి అంతా ఫోన్ చేసుకొని ఓనాడు కలుద్దాం అంటే కలుద్దాం అన్నారట. కలిసిరంట ఓనాడు. ఎట్లా కలిసిరు? ఇక అన్ని రకాలుగా కలిసిరు. అన్ని రకాలుగా కలిసినప్పుడు ఇద్దరు కలిసి ఓ పని మీద ఉంటే ఇంకోటి ఫోటోలు తీసిండట. మళ్ళీ ఈడైపోయినాక ఇంకిద్దరు కలిసి ఓ పని మీద ఉంటే ఇంకో ఫోటోలు తీసి వీడియోలు తీసిండట. ఇక అన్ని ఫోటోలు అన్నీ దగ్గర పెట్టుకున్నట. దగ్గర పెట్టుకొని ఇట్నే చాలా రోజుల నుంచి ఇదే పని. ఇక ఆడి పని ఆడి చేసుకుంటూ ఈయన పని చేసుకుంటూ మళ్ళీ కలుద్దాం అన్నప్పుడు ముగ్గురు మరి వాట్సాప్ గ్రూప్ పెట్టుకుని పాడారు. కానీ ఈ ముగ్గురు కలిసి బుద్ధి పుట్టినప్పుడల్లా కలుద్దాం అనుకునేదంటే మంచిగా ఎంతో కొంత కవిష్కడ వేసుకొని ఇక ముగ్గురు మంచిగా ఏకాంతంగా రూమ్లో మంచి హాయిగా గడిపేదట. గడిపి అందులో పాడైపోను. ఎసవంటికైనా ఎన్నడో నాడైతే చిన్నగా బెడుస్తుంది కదా, బెడిసిందట. బెడిసేసరికల్లా ఏం చేసిందట, ఇడు అయోలు సోమేష్ గణేష్ మధ్యలో చిన్న మనస్పర్ధలు వస్తే ఈ సోమేష్ అంటోడు గణేష్ అంటోడు ఇద్దరు పంచం పెట్టుకున్నాక ఏం చేసిందట, ఈ సోమేష్ అంటోడు ఉదయ్ కిరణ్ అంటోడికి చెప్పినాడు. ఉదయ్ కిరణ్ ఆయన పేరు, ఉదయ్ కిరణ్ అంటోని చెప్పినట. అరే ఉదయ్ కిరణ్ వీడు గణేష్ అంటోడు జర ఉల్టా సీదా మాట్లాడుతుండు, మరి ఆ సంగతి ఏంద్రా అంటే ఈ ఉదయ్ కిరణ్ అంటోడు ఏం చేసిండట, మా మరదల్ని కూడా ఈడేదో అన్నాడు, ఈయన మీద నాకు కూడా చాలా రోజుల నుంచి ఉన్నదిరా, ఈయన ఎట్లా చేసి ఈయన పని చేయాలరా అనుకున్నట. ఓలోలు ఈ సోమేషు ఉదయ్ కిరణ్. అయితే అట్ట కాదు ఈ గణేష్ గారిని మన ఏది ఊరే ఉండే ఎక్కడ ఊరి పేరు గణవవరం అట. ఆ గణవవరం దగ్గర రమ్మను. ఆడ ఒక మామిడి తోట ఉంది కదా, ఈడు ఎప్పుడెప్పుడు కలుసుకునేదేమో పాడైపోయింది. మామిడి తోటలో ఓడి ఉన్నాడు అనుకున్నట్టు ఆడ కలుసుకునేదేమో, జర ఆడదాకా రమ్మని అని చెప్పినట. అయితే మరి ఉదయ్ కిరణో లేకపోతే ఈ సోమేష్ అంటోడో ఈ గణేష్ అంటోడు ఫోన్ చేసినట. ఫోన్ చేసి ఎప్పుడు కలిసి తోటలకు రారా మాట్లాడుకుందాం అని చెప్తే దాందే ఉంది ఈ అంత ఒకటే కదా. ఇక సరేలే అనుకుని ఆడు మంచిగా పౌడర్ కట్టుకొని ఏమొచ్చిండో పాడైపోను. వచ్చి ఏం సంగతి రా, మరి ఎప్పట్లేక మన పని మనం చేద్దానా ఇంకేదా అంటే అయితమే కానీ నీకానికి పంచాయతీ అంటే ఏం సంగతి రా అని అడిగిరట. అడిగితే ఇక చిన్న గొడవలు అయినాయి అది అని ఏం చెప్పిండు. మాట్లాడుతున్నాగానే ఏం చేసిండు, ఈ సోమేష్ అంటోడు ఈ ఉదయ్ కిరణ్ అంటోడు వెనకంగా ఒకటి నిలబడ్డాడు, ముందలంగా ఒకటి మాట్లాడుతాడు, వెనకంగా నిలబడ్డాడు. అట్టే బండరాయి తీసుకొని నెత్తరకెళ్ళి ఒక్క పెట్టి పెట్టినట. బండరాయి తోటి ఒక్క పెట్టి పెట్టగానే అట్టే అడ్డం పడ్డాడట. ఓడు ఈ గణేష్ అనే పొరగాడు అడ్డం పడ్డాడట. అడ్డం పడేది ఆల్చం పోతప్పుడే కత్తులు కొనబోయిరట. కత్తులు కొనబోయి ఓడు కాలెక్కలు పట్టుకున్నట్ట, ఇంకోటి తలకాయ తప్పదీసిండట. తలకాయ తప్పదీసి పక్కకేసి సచ్చిన్ర కొడుకు అనుకొని ఆ నుంచి బగాంచినట్టు. అయితే ఈ హత్య చేసేటప్పుడు ఈ సోమేష్ ఉండరు కదా, ఈ సోమేష్ వల్ల అమ్మ నాయన
సోమేశ్వర అమ్మనాయన సోమేశ్వర అమ్మనాయన అనుకుంటా. సోమేశ్వర తల్లిదండ్రులు సాంబయ్య జ్యోతి అంట. వీళ్ళిద్దరు కలిసి ఈ హత్యకు సహకరించారట. మరి వాళ్ళకేం కోపం ఉందో. ఇప్పుడు పొరగాలు కలిసి మనిషి సోపతే కానీ మరి ఏ రకంగా ఉన్నదో ఏం కథనో కానీ వాళ్ళు కూడా సహకరించి తల్లిదండ్రులు ఈ ఇద్దరు పొరగాళ్ళు ఆ గణేష్ అంటూని పట్టుకొని బడరైతుడు కొట్టి తలకాయ తప్పది సచ్చినాక ఆ నుంచి పరారైతే ఈ ముచ్చట మధ్యకి తెస్తారు కదా పోలీసులు పట్టుకున్నారట. ఈ సోమేష్ అంటాడు పరారులో ఉన్నాడు. ఈ ఓడు మన ఉదయ్ కిరణ్ని మళ్ళీ పోతే సాంబేని ఆ జ్యోతి అంటామని కొనవై పోలీసులు లోపలేసిరట. మీ గే యాపులు పాడైపోను గే యాపులని హోమోసెక్సువల్ యాపులని చక్కదనాల పొరగాడు. మళ్ళీ ఆయన మరదలు ఏమన్నట ఈయన వంట బాగలేకనే ముగ్గురు మొగలు పొరగాలు శోభ చేసిరి. మళ్ళీ ఇంక ఆడికదని ఏమన్నాడు వీడు. ఏకాంత ఫోటోలు బయట పెడతానని బెదిరింపులు, స్నేహితుడిని దారుణంగా చంపిన ఇద్దరు యువకులు, హోమోసెక్సువల్ డేటింగ్ యాప్లో వారి పరిచయం. ఎక్కడవా ఇది? డేటింగ్ యాప్లో ఏర్పడిన పరిచయంతో ఆ ముగ్గురు యువకుల మధ్యలో స్నేహం మొదలైంది. ఆ తర్వాత కలిసి తిరిగారు, విందులు చేశారు, వినోదాలు చేసుకున్నారు. చివరికి వారి మధ్యలో మనస్పర్ధలు తలెత్తగా ఓ వ్యక్తి ఏకాంతంగా గడిపిన ఫోటోలని సోషల్ మీడియాలో పెడతానని బెదిరించడంతో ఇద్దరు కలిసి అతని ప్రాణాలు తీశారు. ఈ మోదవారి ఏకాంతంగా గడిపిన ఈ ఫోటోలు ఫస్ట్ చెప్పినా కదా ఈ ఫోటోలని సోషల్ మీడియాలో పెడతారు. మరి వాళ్ళు చూసి పాడవుతారు. ఈ దరిద్రం పాడైపోను ఈ దరిద్రం పోరగాళ్ళు దరిద్రం అలవాట్లు. అసలు ఈ ఫోన్లు వచ్చినాకనా సినిమాలు వచ్చినాక సినిమాలలో కూడా పాడైపోను ఈ మొగలు ఏందో ఈ ముచ్చట. కానీ అయితే వివరాల ప్రకారం పోతే కోదాడ రూరల్ సిఐ కార్యాలయంలో డిఎస్పీ శ్రీనివాసరెడ్డి సార్ చెప్పిన ప్రకారంగా కోదాడ మండలం గణపవరం గ్రామానికి చెందిన బల్గూరి గణేష్ 25 ఏళ్ళు బెంగళూరు హోటల్లో ఉద్యోగం చేసేవాడు. వంట గ్యాస్ సంక్షోభం కారణంగా హోటల్ మూసివేయడంతో స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. మేలచెరువులోని ఓ కంపెనీలో సెక్యూరిటీగా పనిచేసే హుజూర్ నగర్కు చెందిన బర్రెంకుల సోమేష్, హుజూర్ నగర్లోని ఎలక్ట్రికల్ దుకాణంలో పనిచేసే కొత్తగూడెం గ్రామానికి చెందిన పగిల ఉదయ్ కిరణ్ గణేష్ పోలో యాప్ అంట. పోలో యాప్ ద్వారా పరిచయం అయ్యారంట. వీళ్ళు పోలో యాప్ ఉంటుందంట. పోలో యాప్ పాడైపోయిన పోలో యాప్లో పరిచయం అయ్యి ఇక ఒకలభిప్రాయాలు ఒకటికి వచ్చినాక మంచిగా అందరూ కలిసి శోభ చేసి దీంతో ఏకాంతంగా ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని సోమేష్ను గణేష్ బెదిరించిండు. ఈ గణేష్ అంటాడు ఎవడైతే చచ్చిండో ఈ చచ్చిపోయిన పోరగాడు ఈ సోమేష్ని బెదిరించిండట. మరి ఎల్లబెడ్స్ పాడైందో కానీ ఏం యాప్లు కావచ్చు ఏం కథ కావచ్చు. ఓడన్నా పెళ్ళిడికి వచ్చినోడు పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకొని సంసారం చేస్తే ఆయమన్న మోపిల్లగాడు అయితే సంవత్సరం తిరిగే సరకాల 12 పొరగాడో పొల్లో చేతిలో పడుతుంది. ఈ మొగలు ఏడదలిగిర్రా నీ నాశనమైపోను. ఈ మొగలు కలిసి ఈ సెక్స్ చేసుకొని చేసుకుంటా బుగ చేసుకోక మళ్ళీ ఫోటోలు దింపుకొని మళ్ళీ అల్లనే పంచాయతీ వేస్తే అటు బయట పెడతా అంటే చివరికి వస్తారు కదా పానాల మీద తీసుకొచ్చిరి. ఉత్త పుణ్యానికి పొరగాని నెత్తి వాళ్ళకి వచ్చి ఆయన చంపిరి. వీళ్ళు పరారులో ఉండరు, ముగ్గురు దొరికిరు, ఒకడేమో పరాలు ఉండి ఎక్కడ పోతాడు ఇయ్యాలి కాకుండా రేపన దొరుకుతారు. కానీ మా అమ్మగాని గిసవండి తీట ముచ్చట్లు ఏమన్నా ఉంటే ఇంకా వేరే రకంగా తీసుకుని ఉపాయం చేయరు. కానీ ఈ పొరగాళ్ళు పెళ్లి కాని పొరగాళ్ళు బుడబుడ్డ పొరగాలు నాగం చేసుడు ఇవన్నీ మరి సెల్ఫోన్ల పుణ్యమాటనా లేకపోతే సినిమాల పుణ్యమాటనా లేకపోతే అయ్యమ్మ బెదురు లేకనా? అయ్యమ్మ బెదురులు అయితే ఎట్టాగు లేవు, చదువు చెప్పే సార్ల బెదురు కూడా ఎట్టాగు లేవు. వాళ్ళు చెప్పినా వీళ్ళు వింటారు. కానీ మొత్తానికి అయితే ఆగానికి వచ్చినట్టే ఉంది, కాలం పాడైపోను.